ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం. శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. నేను డాక్టర్ జైపాల్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్, కామినేని హాస్పిటల్, ఎల్బీ నగర్. ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ కంటి జాగ్రత్తలు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు కంపల్సరిగా ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్లకు చాలా వరకు మనకు వాళ్ళ కంట్రోల్ లేకపోయినా కూడా డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన తర్వాత కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే డయాబెటీస్ అనే వ్యాధి ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవాలి. ప్లస్ ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఐ ఎగ్జామినేషన్ చేసి విజన్ నార్మల్ ఉందా, విజన్ తక్కువ ఉందా, ఒకవేళ విజన్ తక్కువ ఉంటే ఇది డయాబెటిక్ రెటినోపతి ఏమైనా ఉందా అనేది డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. ఆ డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్లో డయాబెటిక్ రెటినోపతి ఉంటే మనకు రెటినాలో కొన్ని హీమోరేజెస్ కానీ, ఎగ్జిడేట్స్ కానీ, మైక్రో ఎన్యూరిజమ్స్ కానీ, రక్తం అలా కొన్ని మనకు కనబడుతుంటాయి అన్నమాట. రెటినోపతి ఫండస్ చేంజెస్ అలా ఉన్న వాళ్ళకి మనము ఓసిటీ, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓసిటీ అనేది చేస్తారు. ఓసిటీ ఎగ్జామినేషన్ చేస్తే కంటి లోపల రెటినాలో మ్యాక్యులా అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఆ మ్యాక్యులా ఒక ఎడిమా ఏమైనా, దానికి కంటి వాపు మ్యాక్యులర్ ఎడిమా ఏమైనా ఉందా దాన్ని బట్టి తెలుసుకొని ఓసిటీ ఎగ్జామినేషన్ చేసి, ఇంకోటి ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ అని మనం జస్ట్ ఒక డై ఇంజెక్ట్ చేస్తాము మన బ్లడ్ వెసల్లోకి, వెయిన్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత మన రెటినాలో సర్క్యులేషన్ ఎలా ఉంది, ఏమైనా లీకేజ్ ఉందా, అవన్నీ తెలుసుకుంటాం అనమాట. ఇది ఫండస్ ఫ్లోరసిన్ యాంజియోగ్రఫీ, ఓసిటీ ఎగ్జామినేషన్, డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ ఉన్నాయి అని అంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ముందు ఏవైతే అబ్నార్మల్ బ్లడ్ వెసల్స్ ఏదైతే ఉంటాయో ముందు అది లీకేజ్ అవకాశం ఉంటుంది, కంటి లోపల రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ముందు ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్ డ్యామేజ్ అయ్యి రెటినల్ డిటాచ్మెంట్, దట్ ఈస్ ఫ్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అలా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు ఈ లేజర్ ట్రీట్మెంట్ ఓన్లీ మ్యాక్యులా వరకు ఉంటే అది ఫోకల్ లేజర్ కానీ, లేకపోతే మ్యాక్యులర్ గ్రిడ్ కానీ, పాన్ రెటినల్ ఫోటోకోగులేషన్ కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఒక్కొక్కసారి డయాబెటిక్ రెటినోపతి తోటి మనకు కంటి లోపల ఒక విట్రియస్ అనే జెల్ ఉంటుంది, అందులో కూడా ఒక్కొక్కసారి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము ఆ బ్లడ్ తొందరగా అబ్జర్వ్ కావాలంటే ఇంతకుముందు ఏంటంటే మనము ఒక 3-4 months వెయిట్ చేస్తుంటుంది ఆ బ్లడ్ దానంతరాదే అబ్జర్వ్ కావడానికి. ఇప్పుడు లేటెస్ట్లో మనకు ఇంట్రావిటల్ ఇంజెక్షన్స్ వచ్చినాయి. దానివల్ల మనము ఇంట్రావిటల్ ఇంజెక్షన్స్ ఇస్తే ఆ బ్లడ్ తొందరగా అబ్జర్వ్ అవుతుంది. ఇలానే మనం నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు హైపర్ టెన్షన్లో, డయాబెటీస్లో ఈ ఆర్టరీస్, రెటినల్ ఆర్టరీస్, రెటినల్ వెయిన్స్ అక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెటినల్ ఆర్టరీ అక్లూజన్ వచ్చింది అనుకోండి, రెటినల్ ఆర్టరీ కంప్లీట్ బ్లైండ్నెస్ వస్తుంది, సెంట్రల్ రెటినల్ ఆర్టరీ అక్లూజన్. కాబట్టి పేషెంట్కి చూపు పోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం రెక్టిఫై చేయలేము. అలాగే వెయిన్ అక్లూజన్ అనుకోండి, సెంట్రల్ వెయిన్ అక్లూజను, బ్రాంచ్ రెటినల్ వెయిన్ అక్లూజను, ఇలాంటి అక్లూజన్స్ మనం తొందరగా డిటెక్ట్ చేసి లేజర్ ట్రీట్మెంట్ చేసే ప్రాబ్లం ఉండదు. అలా మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల నియోవాస్కులర్ గ్లాకోమా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నియోవాస్కులర్ గ్లాకోమా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉన్నా లేకున్నా కూడా ప్రతి ఇయర్ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకొని ఏమైనా రెటినల్ చేంజెస్ ఉంటే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనం ఫర్దర్ ఐ డ్యామేజ్ కాకుండా ఈ డయాబెటిక్ రెటినా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోగలుగుతాం.